హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు MLT హెల్దీ బ్లాగ్స్. నేను వీడియోకి వెళ్ళే ముందు ఒక 3 ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వన్ ఏంటంటే, చాలామంది నాకు వచ్చే కామెంట్స్ని బట్టి నేనైతే చెప్తాను. టెలిగ్రామ్ లింక్ కానీ ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ నేను అబౌట్ సెక్షన్లో పెట్టింటాను, ఒకసారి చూడండి. సో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకొక విషయం వచ్చి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని లేకపోతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని అడుగుతున్నారు. అది కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టినాను. దాని తర్వాత మన వీడియోస్ ఉన్నాయి కదా, ప్లేలిస్ట్లో క్వశ్చన్ పేపర్స్ అని పెట్టింటాను, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ప్లేలిస్ట్ సపరేట్గా పెట్టాను, అవి చూడండి. అండ్ అడ్మిషన్స్ గురించి ఎవరైనా అడగదలుచుకుంటే స్టూడెంట్స్తో లైవ్ చేసినాను, అదొకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి, నేను కొత్తగా ఇంకొక ఛానల్ కూడా పెట్టానన్నమాట. సో దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది బ్లాగ్స్కి రిలేటెడ్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైనా చేయాలనుకుంటే సో దాంట్లో అది చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఎట్లా మనము ఇంటి నుండి సంపాదించుకోవచ్చు అని. ఇంకొకటి వచ్చి, నేను ఫ్రీలాన్సింగ్ వర్క్స్ అయితే చేస్తూ ఉంటాను. ఏదైతే మనం ఇందాక వర్క్ ఫ్రమ్ హోమ్ అని మాట్లాడుకున్నామో ఆ యొక్క జాబ్స్ అనేది నేను చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ ఛానల్లో వీడియోస్ లేట్గా పెట్టడానికి అదే రీజను. సో చాలా వీడియో ప్రాజెక్ట్స్ అయితే, వాయిస్ ఓవర్ ప్రాజెక్ట్స్ అయితే ఏమి, నెక్స్ట్ థంబ్నెయిల్ కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటానన్నమాట. సో అది సబ్మిట్ చేసిన తర్వాత ఇంకొకటి అట్లా రావడం వల్ల నాకు కొంచెం లేట్ అవుతుంది దీంట్లో వీడియోస్ అప్లోడ్ చేయడం. సో అన్నిటినీ కొంచెం మేనేజ్ చేసుకుంటూ చేస్తున్నాను. ఇది వచ్చి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట, అందుకే ఇది చేయాలి అనిపించింది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. BSMLT సెకండ్ ఇయర్ వాళ్ళకి మైక్రోబయాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా నేను వీడియోస్ చేసి పెట్టినాను, సో అదొకసారి చెక్ చేయండి. సో వాటిల్లో నుంచే నేను తీసుకొని ఇప్పుడు మీకు లిస్ట్ అవుట్ అయితే ఇస్తున్నాను అనమాట. సో మళ్ళీ నా పైన ఏమన్నా నన్ను బ్లేమ్ చేయొద్దండి ఈ క్వశ్చన్స్ రాకపోతే, ఎందుకంటే మీకు ఒక ఎంకరేజ్మెంట్కి ఇప్పుడు నేనే ఉన్నాను. నేను ఏమి చదవకుండా లాస్ట్ మూమెంట్లో బుక్స్ తీసుకొని నా ఓన్ ప్రిపరేషన్లో నేను ఏ క్వశ్చన్స్ చూడాలి అనుకుంటానో ఆ క్వశ్చన్స్ మీకు చెప్తాను. దీంట్లో ఎటువంటి గ్రడ్జ్ అయితే మళ్ళీ నా మీద పెట్టుకోవద్దండి. సో క్వశ్చన్ పేపర్లో మీరు చెప్పిన క్వశ్చన్స్ రాలేదు అని ఒక ఎంకరేజ్మెంట్ మీకు ఉండాలి, ఇది చదువుకోవాలి అని మీరు కొంచెమన్నా ఇంట్రెస్ట్ చూపిస్తారు అని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో శుద్ధ వేస్ట్ అని చెప్పలేము, అట్లా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పలేము. ఎందుకంటే ఇంక తెలుసు కదా, మనం డిస్కస్ చేసుకున్నవే క్వశ్చన్ పేపర్లో వస్తే ఇంకా దానికి అర్థమే ఉండదు. సో నేను చెప్పే దాంట్లో 50-50 ఛాన్సెస్ అనుకోండి. ఒక 50 ఛాన్సెస్ ఉంటే మీరు మోస్ట్లీ పాస్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తాను. సో ఇంకా ఎక్కువ టాపర్స్, మంచి ఇంటెలిజెన్స్కి ఈ వీడియో చెప్పలేం. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో మైక్రోబయాలజీలో మనకి 3 చాప్టర్స్గా ఉన్నాయి కదా, జనరల్ బ్యాక్టీరియాలజీ అని, ఇమ్యునాలజీ అని, సిస్టమిక్ బ్యాక్టీరియాలజీ అని. సో ఈ టాపిక్ వైజ్ వెళ్ళే ముందు నేనేంటంటే ఒక చిన్న హింట్ ఇస్తాను. బిగ్ క్వశ్చన్స్లో మెయిన్గా మనకి క్వశ్చన్ పేపర్స్లో ఇమ్యునాలజీ నుంచి, అంటే డిఫైన్ ఇమ్యూన్ సిస్టమ్ అన్నా, ఇమ్యూనిటీ అన్నా, సో దాంట్లో నుంచి రావచ్చు, అది చూసుకోండి. ఇమ్యూనిటీ గురించి, స్టెరిలైజేషన్ గురించి బిగ్ క్వశ్చన్ రావచ్చు, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చి సిస్టమిక్ బ్యాక్టీరియాలజీలో ఏ బ్యాక్టీరియా గురించి వస్తుంది, ఒక బ్యాక్టీరియా ఇస్తారు, ఏ బ్యాక్టీరియా గురించి వస్తుంది అనేది నేను ఆల్రెడీ సిస్టమిక్ బ్యాక్టీరియాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఈ యొక్క వీడియో అయితే నేను చేసి ఉన్నాను. అది కంపల్సరీ మీరు చూడాలి, ఖచ్చితంగా చూడాలి. అది స్కిప్ చేసినా అంటే ఇంకా మైక్రోబయాలజీ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపరే లేదు. సో అది ఖచ్చితంగా చూడండి. దాంట్లో ఏదైతే ఇంపార్టెంట్ అని చెప్పానో అదన్నీ ఫాలో అవ్వండి దయచేసి. దీంట్లో నేను సిస్టమిక్ బ్యాక్టీరియాలజీ గురించి మాట్లాడకుండా మిగతా వాటి గురించి మాట్లాడుతున్నా, అవి ఇంపార్టెంట్ చెప్పబోతున్నా. సో ఇప్పుడు 3 ఇంపార్టెంట్ బిగ్ క్వశ్చన్స్ అయితే నేను చెప్పినాను. దాని తర్వాత ఇప్పుడు జనరల్ బ్యాక్టీరియాలజీలోకి వెళ్ళినట్లయితే సైంటిస్టుల గురించి ఫస్ట్ మనకు ఉందన్నమాట. సో దాంట్లో రాబర్ట్ కోచ్ అన్న, లూయిస్ ప్యాస్చర్ అన్న, వీళ్ళిద్దరిని చూసుకోండి కొంచెం. ఎక్కడ చూసినా వీళ్ళిద్దరి గురించి ఎక్కువగా అడిగారనమాట, సో అందుకు చెప్తున్నా. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి దాని కిందకి నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ సెల్ విత్ డయాగ్రామ్ నీట్గా నేర్చుకోండి, బ్యాక్టీరియల్ సెల్ గురించి అని ముందే చెప్తాను. సో దాన్ని కూడా నేను ఎక్కడో లైవ్ సెషన్లోనే ఎక్కడో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చినాను. అండ్ దాని నోట్స్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసింది. ఆ స్ట్రక్చర్ ఆఫ్ సెల్, బ్యాక్టీరియల్ సెల్ గురించి మొత్తం
మొత్తంగా నేర్చుకోండి దయచేసి. ఇది ఒకవేళ బిగ్ క్వశ్చన్గా కూడా ఇవ్వచ్చేమో, సో ఇది కూడా బిగ్ క్వశ్చన్స్లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ దీని యొక్క డయాగ్రామ్ మీరు ఎంత నేర్చుకుంటే అంత ఇంపార్టెంట్ అనమాట. ఒక్కొక్క పార్ట్ బ్యాక్టీరియల్ పార్ట్ గురించి 5 మార్క్స్కి 3 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మొత్తంగా మీరు చూసుకుంటే బిగ్ క్వశ్చన్కి రాయొచ్చు, స్ప్లిట్ చేసి చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్గా కూడా మీరు రాయొచ్చు అనమాట. అందుకు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. నెక్స్ట్ బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ లేకపోతే బ్యాక్టీరియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ గురించి అడిగారనమాట. సో అది కూడా కంపల్సరీ చూసుకోండి ఒకసారి. ఆ యొక్క కర్వ్ ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్న వాటిలో ఏదైనా డయాగ్రామ్స్ ఉన్నాయనుకోండి విత్ పార్ట్స్, టక్కుమని వాటిని పట్టుకోండి. లాస్ట్ మూమెంట్లో మనకి సెంటెన్స్ ఫార్మింగ్ కానీ ఒక ఎక్స్ప్లెనేషన్ అర్థం చేసుకోవడం ఇవంతా అంత గ్రిప్ ఉండదు. లాస్ట్ మూమెంట్స్లో ఇలాంటివి మనం పిక్ చేసుకొని చదవాల్సి ఉంటుందన్నమాట. ఇంకొకటి బిగ్ క్వశ్చన్స్లో మనం చెప్పుకున్నాం కదా లిస్ట్ ఇది ఉంటుంది అని. ఆ లిస్ట్ మొత్తం మీరు చదవకుండా ఒకవేళ లాస్ట్ మూమెంట్లో ఉన్న వాళ్ళకు ఒక టిప్గా చెప్తానా, మొత్తం చదివేయకుండా ఉత్త హెడ్డింగ్స్ అన్నా చూసుకొని రాయండిరా. కొంచెం ఆ హెడ్డింగ్స్ చూసుకొని రాస్తే అన్న కొంచెం పాస్ అన్న అవుతారు. అంటే ఇప్పుడు స్టెరిలైజేషన్లో ఫిజికల్ కెమికల్ ఉంటుందని ఓన్లీ హెడ్డింగ్స్ అవి, ఫిజికల్లో మళ్ళీ మాయిస్ట్ హీట్ స్టెరిలైజేషన్ అని, డ్రై హీట్ స్టెరిలైజేషన్ అని అది ఒక హెడ్డింగ్. సో దాన్ని వివరించి రాయకుండా ఓన్లీ హెడ్డింగ్స్ మాత్రమే ఒక్కసారి చూసుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది వాట్ ఈజ్ స్టెరిలైజేషన్ అని. ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీలో కూడా ఓన్లీ హెడ్డింగ్స్ అనేవి ప్రెజెంట్ అయినవి చూసుకోండి కొంచెం. అండ్ బ్యాక్టీరియాస్లో కూడా ఒకవేళ అడిగినప్పుడు ఏమేం బ్యాక్టీరియాస్ ఉన్నాయి, అసలు ఏ డిసీజ్ కాజ్ చేస్తుంది, ఇది మినిమం నేర్చుకోండి. 5 మార్క్స్కో 3 మార్క్స్కో మీరు నేర్చుకున్న ఈ చిన్న పాయింట్స్ మీరు రాసినా కూడా మీరు తప్పు రాయకుండా మెయిన్గా మీకు తెలిసింది ఆ టాపిక్ పైన రాస్తున్నారు కాబట్టి మార్క్స్ పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఈ టిప్ ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా మీరు దీన్ని ఉపయోగించుకోండి. నెక్స్ట్ వచ్చి బ్యాక్టీరియల్ జెనెటిక్స్ గురించి చూసినట్లయితే కాంజుగేషన్ అని, ట్రాన్స్క్రిప్షన్ అని, మ్యుటేషన్ అని వీటి గురించి అడిగారు. ఈ 3 ఎక్కువగా చూసుకోండి. మోస్ట్లీ ఈ 3 అడిగారు. ఇంతకు మించి నాకైతే కనిపించలేదు, మోస్ట్లీ ఇంపార్టెంట్ అని నాకు అనిపించలేదు. మీకు అనిపించినట్లయితే మీరు చదవండి. సో ఇవి చూసుకోండి. నెక్స్ట్ ఆల్రెడీ స్టెరిలైజేషన్ గురించి బిగ్ క్వశ్చన్స్గా మాట్లాడుకున్నాం కాబట్టి స్టెరిలైజేషన్ బిగ్ క్వశ్చన్గా మీరు నేర్చేసుకుంటే స్ప్లిట్ చేసి ఆటోక్లేవ్ గురించో, హాట్ ఎయిర్ ఓవెన్ గురించో, కెమికల్ డిస్ఇన్ఫెక్టెడ్ గురించో, లేకపోతే ఇట్లా రకరకాలుగా ఫినాల్స్, ఓన్లీ ఫినాల్స్ గురించో ఎట్లట్లో అడగచ్చు అనమాట. అందుకు స్టెరిలైజేషన్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నేర్చుకోండి. కనీసం హెడ్డింగ్స్ అన్నా చూసుకోండి. ఓకే, ఏమీ రాదు అనే దానికన్నా హెడ్డింగ్స్ రాసేయండి. నెక్స్ట్ వచ్చి కల్చర్ మీడియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్ మీడియాస్ ఉన్నాయి. నియర్లీ 8 or 9 ఉన్నాయి. అవి కూడా హెడ్డింగ్స్ అన్నా చూసుకొని దాని గురించి అన్నా రాయండి. అండ్ సింపుల్ మీడియా అంటే ఏమి, అండ్ సెలెక్టివ్ మీడియా, డిఫరెన్షియల్ మీడియా, ఎన్రిచ్మెంట్ మీడియా, వాటి కిందకి ఏమేమి వస్తాయని ఒక సింపుల్ అట్లా పెట్టి రాయండి. ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా వెరీ గుడ్, అట్లే ఇవ్వాల్సింది. బట్ కొంచెం పికప్ కాలేని వాళ్ళకి ఇట్లా హింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇమ్యునాలజీ గురించి చూసుకుంటే ఆల్రెడీ నేను ఇమ్యూనిటీ వస్తుంది అని చెప్తున్నాను. సో దాంతోపాటు ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. చూసుకోండి, 5 ఇమ్యునోగ్లోబులిన్స్లే ఉన్నాయి. సో వాటిని సింపుల్గా నేర్చేసుకోవచ్చు. కనీసం ఏదో ఒక్కటి అడగచ్చు. అంటే ఇమ్యునోగ్లోబులిన్స్ 5 అడగరు కానీ ఏ కానీ, ఈ కానీ, జీ కానీ, ఐజీ, ఐజీఏ, ఐజీఎం అట్లా అడగచ్చు. సో 5 చూసుకోండి, ఎందుకన్నా మంచిది. చిన్న టాపిక్సే కాబట్టి ఈజీగా కవర్ అవుతుంది, అందుకు 5 చూసుకోండి. నెక్స్ట్ వచ్చి యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ గురించి అడిగారు. వాటిల్లో కూడా లిస్ట్ ఉన్నాయి. ఆ లిస్ట్నన్నా మీరు కొంచెం రాయండి. నేను ఏం చేశానంటే ఈ యొక్క మైక్రోబయాలజీలో కొన్ని టెస్ట్లు కానీ రియాక్షన్లు కానీ ఉన్నాయన్నమాట. వాటిని అన్నిటిని ఒక లిస్ట్ అయితే పెట్టి దాన్ని చెప్తాను. ఇది బ్యాక్టీరియాస్ని గ్రో చేయడానికి కొన్నిసార్లు బ్యాక్టీరియాస్ యాబ్సెంటా ప్రెజెంటా వాటి యొక్క బయోకెమికల్ రియాక్షన్స్ని బట్టి కొన్ని టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట. సో దాన్ని కూడా నేను ఏంటంటే కొంచెం ఒక లిస్ట్ అవుట్గా ప్రిపేర్ చేసి అవి ఇవి మిక్సప్ చేసి టెస్ట్లు లిస్ట్లు అన్నీ కూడా చెప్తాను ఇప్పుడు. దానికంటే ముందుగా స్టెయినింగ్స్ గురించి కూడా చూసుకోండి. స్టెయినింగ్స్లో మెయిన్ మైక్రోబయాలజీలో ఓన్లీ 3 స్టెయిన్లే. దాన్ని మీరు ఎట్లా రాస్తారో బట్టన్నా మీరు నేర్చేసుకోండి. 3 కూడా ఎక్కడో చోటు ఉపయోగపడతాయి. మీరు థియరీలో మిస్ అయినా కూడా ప్రాక్టికల్స్లో వస్తాయి. థియరీలో మిస్ కాదని అనుకుంటానా. గ్రామ్ స్టెయిన్ ఒకటి, ఏఎఫ్బి స్టెయినింగ్ ఒకటి, నెగిటివ్ స్టెయినింగ్ ఒకటి. సో ఇవి ఎందుకు చేస్తారు, దీని ప్రొసీజర్స్ ఏమేమి వాడతారు, రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి
అనేది జస్ట్ చూసుకోండి కాదు, నేర్చుకోండి. వెరీ వెరీ యూస్ఫుల్ అనమాట, స్కిప్ చేయొద్దండి. నెక్స్ట్ సిస్టమిక్ బ్యాక్టీరియాలజీ ఆల్రెడీ డిస్కస్ అని చెప్పినాను, దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్. ఇంకొకటి వచ్చి నేను దాంట్లో చెప్పనివి సిస్టమిక్ బ్యాక్టీరియాలజీలో దీంట్లో చెప్తున్నాను. వ్యాక్సిన్స్ గురించి అడిగారనమాట, మోస్ట్లీ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ అని. బీసీజీ వ్యాక్సిన్, డిపిటీ వ్యాక్సిన్ ఇవంటే ఏమి, అండ్ లైవ్ వ్యాక్సిన్స్, అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్స్ ఇవంతా ఏమి అనేది ఒక్కసారి చూసుకోండి. అది పెద్ద కష్టమేం కాదు, చిన్న లిస్ట్ అవుటే. దాన్ని చూసుకున్నట్లయితే మీకు 5 మార్క్స్కో లేకపోతే 3 మార్క్స్కో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి డిఫరెన్స్ బిట్వీన్ ఎక్సోటాక్సిన్ అని ఎండోటాక్సిన్ అని అడిగారు. సో దాన్ని కూడా దయచేసి ఒకసారి చూసేసుకోండి. అండ్ ఇప్పుడు మనము బయోకెమికల్ టెస్ట్ల గురించి వద్దాము. బయోకెమికల్ టెస్ట్లో మెయిన్గా లిస్ట్ అవుట్ అయితే చెప్తాను చూడండి, ఇవైతే చూసుకోండి. ఇండోల్ టెస్ట్ అని, కెటలైజ్ టెస్ట్ అని, వైడాల్ టెస్ట్ అని, వీడియోరల్ టెస్ట్ అని, చిక్ టెస్ట్ అని, ఎలీసా టెస్ట్ అని, సిఆర్పి టెస్ట్ అని, మోంటెక్స్ టెస్ట్, సిట్రేట్ టెస్ట్, ఆక్సిడేజ్ టెస్ట్, యూరేస్ టెస్ట్, కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్, అగ్లూటినేషన్ రియాక్షన్, నెగ్లెట్స్ రియాక్షన్, నెక్స్ట్ ఎక్కడో స్ట్రింగ్ టెస్ట్ కూడా ఉండాలి, అది కూడా ఒకసారి చూసుకోండి. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ బయోకెమికల్ టెస్ట్లు. ప్లస్ దీంట్లో ఇంక్లూడ్ అయ్యింది ఏంటంటే యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ టెస్ట్లు కూడా ఇంక్లూడ్ అయినాయి. ఇంకా సిస్టమిక్ బ్యాక్టీరియాలజీలో బ్యాక్టీరియాస్ యొక్క రియాక్షన్స్ కూడా ఇంక్లూడ్ అయినాయి. సో త్రిబులెన్ మీడియా కానీ, ఎన్ఐబి స్వాబ్ కానీ, ఇది థర్డ్ ఇయర్కి. కొన్ని విషయాలు ఏంటంటే క్వశ్చన్ పేపర్ నేను ఒకసారి చెక్అవుట్ చేస్తూ ఉంటే నాకేమనిపించిందంటే సెకండ్ ఇయర్లో కూడా థర్డ్ ఇయర్ మైక్రోబయాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అవి నేను చెప్పలేను, ఇంకా మీరు లాస్ట్ మూమెంట్లో ఆ సిలబస్ వెతుక్కొని థర్డ్ ఇయర్ది కూడా చదువుకునేంత సీన్ లేదనుకుంటాను నేనైతే. సెకండ్ ఇయర్దే చదవడానికి చాలా కృషి చేస్తాను. సో థర్డ్ ఇయర్ది వదిలేసేయండి. దీంట్లో నేను చెప్పిన దాంట్లో 50-50 ఛాన్సెస్ అబ్బా, నిజంగా ఇప్పుడు చెప్తున్నాను, మీ ఇష్టము. మోస్ట్లీ మళ్ళీ నన్ను మీరు గ్రడ్జ్ పెంచుకోకుండా ఒక్క చెత్త కామెంట్ వచ్చినా నేను భరించలేను అనమాట. ఎందుకంటే వీడియోస్ చేసే దాంట్లో అంటే మోస్ట్లీ ఇది స్టడీకి సంబంధించింది. వీడియోస్ చేసే దాంట్లో చాలా కొంచెం అన్నీ మేనేజ్ చేసుకొని ఏదో నాకు నిజంగా ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ అంటే మొత్తం అంత పిచ్చి కాబట్టి దీన్ని వదలలేకుండా నేను చేస్తూనే పోతున్నా. అండ్ స్టూడెంట్స్ కూడా అంత బాగా రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి నాకు ఇంకా మంచి ఎంకరేజ్మెంట్తో ముందుకు వస్తున్నాను. దీంట్లో ఏదన్నా ఒక నెగిటివ్ ఉన్నా సరే నేను తట్టుకోలేనేమో. ఇప్పటి వరకు కూడా ఒక నెగిటివ్ రియాక్షన్ కూడా రాలేదు. ఎవరో ఒక్కరు ఏదో వర్స్ట్ ఎక్స్ప్లెనేషన్ అని పెట్టారనమాట. సో అప్పుడు అనిపించింది, ఓయమ్మా నాదే వర్స్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఆమె ఇంకెంత ఇంటెలిజెంట్ అయి ఉంటుంది అని అనిపించింది. నవ్వు వచ్చింది కొంచెం. అంటే నేను తెలుసు నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం చేస్తాను, ఏం మాట్లాడుతాను అనేది. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే లేదు. ఒక కాన్ఫిడెన్స్, ఒక ఉపయోగపడతాను, నా ఛానల్ కూడా ఉపయోగపడుతుంది చాలామందికి అని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.